వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. నేను ఈరోజు గులాబ్ జామున్ చేయబోతున్నానండి. అది కూడా కోవా గులాబ్ జామ్. ఇక్కడ కోవా గులాబ్ జామ్ అంటే కోవాతో చేసే గులాబ్ జామ్ కాదండి, ఇది కోవా గులాబ్ జామ్ వేరు. సో అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ కోవా గులాబ్ జామున్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేద్దాం. నేను ఈ కప్ అంతా షుగర్ తీసుకుంటున్నానండి. సో ఈ కప్ అంతా షుగర్ యాడ్ చేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇదే బౌల్తో సేమ్ వాటర్ తీసుకుంటున్నాను. సో వాటర్ వేసేద్దాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కెర అంతా కరిగిపోయేంత వరకు పెట్టుకోవాలి. ఇక్కడ మనకి షుగర్ మెజర్మెంట్ ఎంత కావాలో తెలియడానికి ఇక్కడ నేనైతే ఇక్కడ MTRది మనకి గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదండి, అది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మనకి ఇక్కడ వెనకాల ఉంటుంది ఈ ప్యాకెట్కి ఎంత షుగర్ పడుతుంది అనేసి. సో ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ ఇస్తారు. సో దాన్ని బట్టి మనం షుగర్ తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ షుగర్కి సేమ్ క్వాంటిటీ వాటర్ అండి. సో ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి. ఇప్పుడు ఇది చక్కెరది మొత్తం ఒక పొంగు వచ్చే వరకు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఆపేసి చల్లార్చుకోవాలి మొత్తం. ఇప్పుడు మన షుగర్ సిరప్ అనేది చల్లారిపోయేంతలోపు మనం ఇక్కడ గులాబ్ జామున్ చేసేసుకుందామండి. చూడండి, ఇప్పుడు నేను ఇది ఇన్స్టెంట్ పౌడర్ ఉంటుంది కదా గులాబ్ జామున్ మిక్స్, అది తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి. దీంట్లోకి ఇప్పుడు నేను కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని తడుపుకోండి. ఎక్కువ ఒకటేసారి వేసేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది పిండి. ఇప్పుడు చూడండి, నేను ఇది మొత్తం ఇలా తడిపేసుకున్నాను మెత్తగా. సో ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. అంటే గోలీ సైజ్ అంతా బాల్స్ లాగా చేసేసుకుందాం మొత్తం. చూడండి, నేను ఇలా మొత్తం పిండి మొత్తము ఇలా నేను రౌండ్ బాల్స్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఇది బాగా కాగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు ఈ బాల్స్ వేయండి. లేదంటే బాగా కాకపోయిన నూనెలో అలాగే స్టవ్ ఆన్ చేసి వేసుకున్నామంటే ఇవి మాడిపోతాయి మొత్తం. సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక 2 minutes అట్లా పెట్టేసి అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. చూసారా, మనం స్టవ్ ఆన్ చేయకముందే అవి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇవి అన్ని బాల్స్ అన్ని పైకి తేలానండి. ఒకవేళ ఏవైనా అడుగు అంటుకుని ఉంటే స్పూన్తో ఇలా అనేసుకుంటే బాగా పైకి తేలిపోతాయి. వీటిని ఎక్కువ ఊరికే కదపకుండా ఇలా పైనుంచి బోండాలకి చేస్తారు కదా, సేమ్ అలాగే. లేదంటే ఊరికే మనం ఇలా గంట పెట్టేసి ఇలా ఇలా అన్నాం అనుకోండి, అవి బాల్స్ అనేవి విరిగిపోతాయి. సో అవి విరగకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయిన బాల్స్ అన్నిటిని తీసేసుకుందాం, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చూడండి, నేను ఇప్పుడు మొత్తం అన్ని బాల్స్ అన్ని డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నాను. సో ఇలా అయినాయి. మనకి ఎక్కడైనా అంత పగుళ్ళు అయితే రావండి, ఓకేనా? ఎక్కడో 1, 2 కొంచెం అయితే ఖచ్చితంగా వస్తుంది, అస్సలే పక్కుళ్ళు రాకుండా అయితే ఉండదు. సో ఇప్పుడు మనం దీన్ని మన షుగర్ సిరప్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక 4 to 5 hours బాగా ఈ షుగర్ సిరప్లో నానాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. నేను చెప్పాను కదా కోవా గులాబ్ జామ్ అని, మరి కోవా ఎక్కడ వాడలేదు కదా ఇంతవరకు నేను. సో నెక్స్ట్ ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఇవి మొత్తం నానిపోయాయి.
ఇప్పుడు మనం చూద్దాం మెత్తగా అయిందా లేదా అనేసి. చూడండి ఎంత మెత్తగా, బయట కొనుక్కుంటా కూడా ఇంత బాగుండదు. చూడండి ఫ్లఫీగా వచ్చాయి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ కోసం మనం కోవా తీసుకోవాలండి. ఇది కోవా నేనైతే ఇది ఇంట్లో రెడీ చేసుకున్నానండి. నేను కావాలంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను. సో నేను ఇంట్లో రెడీ చేసుకున్న కోవా తీసుకొని ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం గట్టిగా అవుతుంది. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం వేడి పాలు వేసేసారు. వేడి పాలు తగినంత కొంచెం చక్కెర వేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక గ్లాస్ అని పాలు తీసుకున్నాను. నేను దీంట్లోనే ఒక 1.5 స్పూన్ అంత చక్కెర కూడా కలిపేశానండి. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మన గులాబ్ జామున్లో స్వీట్ ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ షుగర్ సిరప్లో వేసాం కాబట్టి. సో ఇప్పుడు ఈ వేడి పాలని ఈ కోవాలో వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ దాన్ని కరిగించుకోవాలి మొత్తం. సో చూడండి ఇప్పుడు నేను పాలు వేసేసి నేను ఇంట్లో తయారు చేసుకున్న కోవా మొత్తం ఇలా చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని మన గులాబ్ జామున్లోకి వాడదాం. ఇలా చేసుకున్న కోవా ఏ స్వీట్స్లోకైనా వాడుకోవచ్చండి. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చేసుకోవడానికి కోవా. అది నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మన గులాబ్ జామున్ని మన షుగర్ సిరప్ లేకుండా జస్ట్ బాల్స్ వరకే తీసుకున్నాం, జామున్ల వరకే తీసుకొని ఒక సర్వింగ్ బాక్స్లోకి వేసుకోండి. నెక్స్ట్ పై నుంచి మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కోవా ఒకసారి ఇలా కూడా గులాబ్ జామున్ అనేది ట్రై చేయండి కొత్తగా. ఎప్పుడు మనం షుగర్ సిరప్తోనే గులాబ్ జామున్ తింటాం కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఈ వెరైటీ గులాబ్ జామ్ మీ ఇంట్లో ట్రై చేయడం మర్చిపోకండి. అది ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ, అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.